2-3 అంశాలు చెప్పి నేను ముగిస్తాను. ఎవరైనా పుంగనూరులో మీకు బంధువులు ఉన్నారా? పుంగనూరు నియోజకవర్గంలో బంధువులు ఉన్నారా? లేరా? ఎవరికి లేరా? ఏంటయ్యా ఇలా పాలు వ్యాపారం ఎంతమంది చేస్తారు? పాలు ఎంతమంది అమ్ముతారు? చేతులు ఎత్తండి ఒకసారి. పాలు అమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాలుతో జీవించేది కుటుంబాలు ఎంతమంది ఉన్నాయి? ఎంత రేట్ వస్తుంది మీకు? 36, 35 వస్తా ఉంది. శ్రీజ అని మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఆ రోజు శ్రీజ అని తీసుకొని వచ్చి శ్రీజాకి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ తీసుకొని వచ్చి వాళ్ళకి తిరుపతి బాలాజీ డైరీ అప్పచెప్పి రైతులకు మంచి రేట్ రావాలని కేంద్రంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ఒప్పించి వారిని 100 కోట్ల అప్పు ఉంది. ఎన్డీడీబీకి బాలాజీ డైరీ 21 కోటి అసలు, 80 కోట్ల రూపాయలు వడ్డీ తోసేసి 20 కోట్లకు వాళ్ళు తీసుకొని 50 కోట్లు పెట్టుబడి పెట్టారు మొదటి సంవత్సరం. మళ్ళా ఇంకో సంవత్సరం 50 కోట్లు పెట్టారు. పెట్టి మన మహిళలే, చిత్తూరు జిల్లాలో ఉన్న మహిళలే ఇప్పుడు షేర్ హోల్డర్స్ దాంట్లో శ్రీజ అనే కంపెనీలో. ఇప్పుడు 10 మంది డైరెక్టర్లు ఉన్నారు. పూర్తిగా చిత్తూరు జిల్లా ఉన్న మహిళలే దాంట్లో డైరెక్టర్స్. ఎందుకు ఇది చెప్తున్నానంటే 7 లక్షల లీటర్లు సేకరిస్తున్నారు శ్రీజ అనే ఇది. రైతులకు రేటు బాగా రావాలి. పుంగనూరులో ఒక కంపెనీ ఉంది శివశక్తి డైరీ అని. ఎవరిది? పెద్దిరెడ్డి రామచంద్ర. ఎవరు కూడా ఆడ పాలు పోసే వాళ్ళు ఎవరు కూడా వేరే డైరీని రానీడు, ఇంక్లూడింగ్ హెరిటేజ్ కూడా రానీడు. వీళ్ళకు శ్రీజ పెట్టి అవి కూడా మూపించేశాడు. వాళ్ళేమో గొప్పగా అమూల్ తెచ్చామంటున్నారు. అమూల్ కూడా లేదు పుంగనూరులో. ఏ రైతుకు కూడా 18 రూపాయలు 20 రూపాయలు తక్కువ అంతే రేట్ ఇచ్చేది. మీరు పాలు పోయికన్నా ఉంటే, మీరు పాలు ఆ రేటుకి ఇవ్వకన్నా ఉంటే కింద పోసేస్తారు. నువ్వు వేరే వాళ్ళకి అమ్ముకునేదానికి లేవు. చాలా మంది పాడి రైతులు వాళ్ళు అమ్మేశారు పశువుల్ని, ఎందుకంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఒక రైతుకి 10 లీటర్లు అమ్మే రైతుకి 150 రూపాయలు రోజుకి నష్టం వస్తా ఉంది ఆ పుంగనూరు నియోజకవర్గంలో. సదుము, సోమల, పుంగనూరు వీటిల్లో. అంటే మన ప్రాంతం రేటుకి ఆ ప్రాంతం రేటుకి 1 లీటర్కు 15 రూపాయలు తక్కువ ఇస్తా ఉన్నారు. నెలకెంతయ్యా? 4,500. సంవత్సరానికి ఎంతయ్యా? 54,000. 4 సంవత్సరాలకి ఎంతయ్యా? 2,16,000. ఒక చిన్న రైతు 10 లీటర్లు పాలు అమ్మే వ్యక్తికి ఈ 4 సంవత్సరాల్లో పుంగనూరు నియోజకవర్గంలో 2,16,000 రూపాయలు నష్టం వచ్చే విధంగా వీళ్ళు చేశారు. ఒక రోజుకి రైతులకు సంబంధించి రైతుల పొట్టగొట్టేది 9 లక్షల రూపాయలు. రైతుల డబ్బు వీళ్ళు తినేస్తున్నారు. 9 లక్షల రూపాయలు. తప్పట్లు ఎందుకు పెడతారు దానికి? 9 లక్షల రూపాయలు తినేస్తున్నారు. సంవత్సరానికి 33 కోట్లు అవుతుంది. సంవత్సరానికి 33 కోట్లు. 4 సంవత్సరాలు 132 కోట్లు. ఇంత పాల రైతులకి పుంగనూరు 4 మండలాల్లో చేసే నిర్వాక్యం వారు. ఈసారి కానీ ఓటేశారా, ఇప్పుడు మీ పని కూడా పడతారు వాళ్ళు. మీకు కూడా 18 రూపాయలు 20 రూపాయలు. ఇంకా మీరు తెలుసుకోండి మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది. ఆవులుండవు, భూములుండవు, కరెక్ట్ గా చెప్పావు.